జమిని ఎన్నికలు అంటే ఏమిటి? జమిలీ ఎన్నికలు అంటే అన్ని స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్రాలలో అసెంబ్లీ కానీ లేకపోతే పార్లమెంట్ ఎంపీ ఎలక్షన్స్ కానీ అన్ని తర ఎన్నికల్ని ఒకేసారి కండక్ట్ చేసేటటువంటి పద్ధతి. భారతదేశంలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎప్పటి నుంచి విద్యా వ్యవస్థలో రిజర్వేషన్ కల్పిస్తున్నారు? ఎస్సీ ఎస్టీ 47 స్వతంత్రం వచ్చిన కాంచి ఉంది. ఉద్యోగాలలో అయితే రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక 16 క్లాస్ 4లో ఆ విషయం చెప్పబడింది. అదే భారతదేశంలో ఓబీసీ వాళ్ళకైతే విద్యా వ్యవస్థలో ఎప్పటి నుంచి రిజర్వేషన్ కల్పిస్తున్నారు? 1992 నవంబర్ 16 ఇంప్లిమెంట్ చేసిర్రు. తర్వాత ఇందిరా సహాని కేసు పడ్డది, వెళ్ళిపోయారు, కోర్టుకు వెళ్ళారు. ఆ తర్వాత దాన్ని మండల్ కమిషన్ కంపల్సరీ ఇచ్చినటువంటి నివేదికను ఇంప్లిమెంట్ చేయమని చెప్పారు, అది ఇంప్లిమెంట్ అయింది. ఉద్యోగ రంగంలో అయితే ఉద్యోగం కూడా యాజ్ ఇట్ ఈస్ అదే టైంలో. మళ్ళీ నెక్స్ట్ భారతదేశంలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్రైవేట్ విద్యా సంస్థలు ఎప్పటి నుంచి రిజర్వేషన్ కల్పిస్తున్నారు? ఎస్సీ ఎస్టీలకు ప్రైవేట్ విద్యా సంస్థలు. సో భారతదేశంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో అనేది ఎస్సీ ఎస్టీ బీసీలకు ఓబీసీలకు అందరికి కూడా 2006 వరకు ఆ వెసులుబాటు లేదు. 2006 నుంచి వచ్చింది. అంతేనా? నెక్స్ట్ ప్రాథమిక హక్కులకు మరియు ఆదేశిక సూత్రాలకు గల డిఫరెన్స్. ప్రాథమిక హక్కులు అనేవి ప్రజలకు ఇవ్వబడ్డటువంటి గొప్ప అవకాశాలు. అది ఆదేశిక సూత్రాలు అనేవి ఈ దేశంలో ఎవరైనా రూలింగ్ చేసే, అంటే ఎడ్యుకేటెడ్ అయినా అన్ఎడ్యుకేటెడ్ ఎవరైనా రూలింగ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎలా రూల్ చేయాలనడానికి ఒక ఫండమెంటల్ రూల్స్ అవి. అంటే ప్రభుత్వాలని ఎలా ప్రజలకు ఎలాంటి పాలన అందించాలనడానికి ఒక గైడ్లైన్స్. ప్రాథమిక విధులు అంటే ఏంటి? ప్రాథమిక విధులు అంటే హక్కులు తో పాటు కొన్ని ప్రతి పౌరునికి బాధ్యత కూడా ఉండాలి. ఈ దేశ నిర్మాణం కోసం, ఈ దేశ ఐక్యత కోసం, ఈ దేశ పటిష్టత కోసమని ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి, అంటే ప్రభుత్వం పార్లమెంటు ద్వారా రాజ్యాంగ సవరణ జరుపుతూ తీసుకొచ్చినటువంటి ఒకానొక బాధ్యతలే ఫండమెంటల్ డ్యూటీస్. ఈ న్యాయ సమీక్ష అధికారం అంటే ఏమిటి? న్యాయ సమీక్ష అధికారం అంటే ప్రాథమిక హక్కులకు ఏమాత్రం అసంగతంగా ఉన్నటువంటి చట్టాలు కానీ, ఏమాత్రం డెరోగేషన్ చేస్తునో లేకపోతే ఇన్కాన్సిస్టెంట్ చేస్తునో తీసుకొచ్చేటటువంటి చట్టాలు, అంటే ప్రాథమిక హక్కులని వ్యతిరేకంగానో లేకపోతే ప్రాథమిక హక్కులను కుదించడము, తగ్గించడము లాంటి చేసేటటువంటి ఏదైనా చట్టాలు కానీ లేకపోతే బైలాస్ కానీ ఆర్డినెన్స్లు కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఇలాంటివి చేస్తే అది చెల్లదు అని చెప్పడానికి సుప్రీంకోర్టుకు హైకోర్టులకు ఉన్నటువంటి ఒక గొప్ప అవకాశం. అది ప్రధానంగా సుప్రీంకోర్టుకి అయితే ఆర్టికల్ 13 ప్రకారం ఉంటుంది, హైకోర్టుకి అయితే ఆర్టికల్ 226 ప్రకారం ఉంటుంది. సుప్రీంకోర్టు ప్రారంభ విచారణ అధికారం అంటే ఏంటి? సుప్రీంకోర్టు ప్రారంభ విచారణ అధికారం సో అంటే స్పెసిఫిక్గా కొన్ని అంశాలు చెప్పబడింది. ఆర్టికల్ 131లో సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలు, ప్రాథమిక హక్కుల వివాదాలు, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి వివాదాలు, రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి వివాదాలు, ఇలాంటి వాటిని సుప్రీంకోర్టు ప్రాథమిక విచారణ పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య నదుల వివాదం ఉంటే అది ఎక్కడ పరిష్కారం అవుతుంది? రాష్ట్రాల మధ్య నదుల వివాదం అన్నప్పుడు ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఇచ్చారు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 262లో. ఒకవేళ కొన్ని సందర్భాల్లో అంతిమ తీర్పుల కోసం సుప్రీంని కూడా ఆశ్రయిస్తున్నారు. జనరల్గా అయితే అంతిమ తీర్పు ఎవరిది అంటే ట్రిబ్యునల్ది చెప్పాలి. అది కూడా యాక్సెప్ట్ కానటువంటి సందర్భంలో కావేరీ నది జలాల వివాద విషయంలో సుప్రీంకోర్టే కల్పించుకొని ఒక నిర్ణయానికి వచ్చింది గతంలో. ఆర్టికల్ 129 అంటే ఏంటి? ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ గైడ్లైన్స్. సుప్రీం ఇచ్చినటువంటి తీర్పులు ఖచ్చితంగా అన్ని సంస్థలు పాటించాల్సిందే. అలా ఇచ్చినటువంటి వాటిని భద్రపరిచేటటువంటి అధికారం కలిగి ఉంటుంది ఆర్టికల్ 129లో. అట్లా ఉన్నటువంటి అధికారాలు అట్లా భద్రపరిచినటువంటి ఆ గైడ్లైన్స్ ఏదైతుందో ఇచ్చినప్పుడు పాటించినటువంటి సంస్థల పైన చర్యలు కూడా తీసుకునే అధికారం ఉంటుంది. సో కోర్ట్ ఆఫ్ రికార్డ్ అధికారం అంటాం అండ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అధికారం అని కూడా అంటాం. ఈ ఉపరాష్ట్రపతిని ప్రమాణ స్వీకారం ఎవరు చేపిస్తారు? ఉపరాష్ట్రపతిని ప్రమాణ స్వీకారం నాకు ఐడియా లేదు. రాష్ట్రపతి చేస్తారా? రాష్ట్రపతి చేస్తారు. ఓకే. ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఏ విధంగా ఎంపిక చేస్తారు? సుప్రీంకోర్టు కొలీజియం అనే వ్యవస్థ ఉంది ప్రస్తుతం దేశంలో, దాని ప్రకారం ఎంపిక చేస్తారు. వీళ్ళకి ప్రమాణ స్వీకారం ఎవరు చేపిస్తారు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి చేయిస్తాడు, రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేయిస్తాడు.
ఈ ప్రధానమంత్రి నియామకం గురించి చెప్పండి. ప్రధానమంత్రి నియామకం అనేది 75 క్లాస్ 1లో మంత్రిమండలి నియామకంలో భాగంగానే ప్రధానమంత్రి నియామకం కూడా జరుగుతుంది. ప్రధానమంత్రి అండ్ మంత్రిమండలి 75 క్లాస్ 1 ఆర్టికల్.